తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. విజయవాడ నుంచి అమరావతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు రోప్వే ఏర్పాటుకు సిఆర్డీఏ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సైబర్ టవర్ల తరహాలో క్వాంటమ్ టవర్ల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. రాజధానిలో 20 మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్ నిర్మాణానికి బిడ్లు ఆహ్వానించాలని నిర్ణయించింది. డిజిటల్ నెట్వర్క్ను మరింత బలోపేతం చేసేందుకు అమరావతిలో 20 ప్రధాన ప్రాంతాల్లో 5G టవర్ల ఏర్పాటుకు అథారిటీ పచ్చజెండా ఊపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన సిఆర్డీఏ 64వ సమావేశంలో రాజధాని అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు సంబంధించి పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. అమరావతిని గ్లోబల్ టెక్నాలజీ హబ్ గా తీర్చిదిద్దే లక్ష్యంతో నిడమర్రు వద్ద 1.8 ఎకరాల్లో 20 మెగావాట్ల సామర్థ్యంతో టైర్ 3 ఎడ్జ్ డేటా సెంటర్ నిర్మాణానికి బిడ్లు ఆహ్వానించాలని నిర్ణయించినట్లు మంత్రి నారాయణ తెలిపారు. నెట్వర్క్ బలోపేతానికి రాజధానిలో 20 5G టవర్ల ఏర్పాటుకు ఆర్ఎఫ్పీకి ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. అమరావతి క్యాపిటల్ సిటీలో నెట్వర్క్ ని పెంచడం కోసంగా ఒక 20 లొకేషన్స్ లో 5G టవర్స్ పెట్టడానికి యాక్చువల్ గా దానికి కూడా టెండర్ పిలవటానికి ఆర్ఎఫ్పి పిలవటానికి యాక్సెప్టెన్స్ జరిగింది. క్వాంటమ్ వ్యాలీ ఏదైతే 2 ఫ్లోర్స్ లో ఆల్రెడీ ఒక బిల్డింగ్ జరుగుతుంది క్వాంటమ్ మిషన్ పెట్టడానికి. అయితే అక్కడ క్వాంటమ్ వ్యాలీ హైదరాబాద్ ఏ విధంగా అయితే ఆ రోజు టవర్ మాదాపూర్ లో కట్టారు అలా 2 టవర్స్ ఒక్కొక్కటి 18 అంతస్తులతో కట్టేదానికి 1280 కోట్లతో టెండర్ అయింది. అది ఎల్ఎన్టీ వాళ్ళకి వచ్చింది. దాన్ని కూడా అప్రూవ్ ఇవ్వడం జరిగింది. కేంద్రీయ విశ్వవిద్యాలయం స్థలానికి స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపు ప్రతిపాదనను కేబినెట్ ఆమోదానికి పంపాలని నిర్ణయించినట్లు నారాయణ వెల్లడించారు. ఇన్నర్ రింగు రోడ్డు, నూతన రైల్వే లైన్ నిర్మాణం కోసం మోతడక గ్రామానికి చెందిన రైతులు 2344 ఎకరాల భూమిని ఇచ్చేందుకు చేసిన తీర్మానానికి సిఆర్డీఏ పచ్చజెండా ఊపినట్లు తెలిపారు. ఇన్నర్ రింగ్ రోడ్డు, రైల్వే లైన్ ఈ రెండు వేయటానికి కొంత ల్యాండ్ కావాలి. మోతడక గ్రామంలో మీటింగ్ పెడితే వాళ్ళు యాక్చువల్ గా మోతడకలో ఉన్న మొత్తం ల్యాండ్ 2344 ఎకరాలు సామని రిజల్యూషన్ ఇచ్చారు. అథారిటీ అప్రూవ్ చేసింది. పల్నాడు ఏరియాలో ఏదైతే మనం తీసుకుంటున్నామో వాటిలో ఇనామ్ ల్యాండ్స్ ఉన్నాయి. ఆ ఇనామ్ ల్యాండ్స్ 244.39 ఎకరాలు అవి ఎండోమెంట్స్. వాటిల్ని మనం డైరెక్ట్ గా ల్యాండ్ పూలింగ్ లో తీసుకొని ఇవ్వాలంటే సుప్రీం కోర్టు వాటి ఆర్డర్స్ ప్రకారం ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పేమెంట్ కట్టాలి. అది 122 కోట్లు అవుతుంది. ఆ 122 కోట్లు సిఆర్డీఏ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కట్టాలని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది, యాక్సెప్ట్ చేయడం జరిగింది. రైతు సోదరులకి యాన్యుటీ 300 crores అవుతుంది. లాస్ట్ మంత్ లో 300 crores యాక్చువల్ గా పే చేయడం జరిగింది. అది ఏపీపీ ఎఫ్సిఎల్ కార్పొరేషన్ నుంచి లోన్ తీసుకొని పే చేసాం. దాని రియాక్టిఫికేషన్ పర్మిషన్ అడిగాం, అది యాక్సెప్ట్ చేశారు. హ్యాపీనెస్ట్ ప్రాజెక్టుకు ఏపీ రెరా రెన్యువల్ ఫీజు మినహాయింపిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు. రవాణా, పర్యాటక రంగానికి ఊతమిస్తూ విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి వివిధ ప్రాంతాల మీదుగా అమరావతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు రోప్వే నిర్మించనున్నట్లు తెలిపారు. 2014-19లో హ్యాపీనెస్ స్టార్ట్ చేసాం. అది కేవలం ఒక అరగంటలోనే అన్ని బుక్ అయినాయి. అయితే గత ప్రభుత్వం దాన్ని రకరకాలుగా చిత్రీకరించడం వల్ల గత 5 సంవత్సరాలు ఆగిపోవటం, మళ్ళా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని టేకప్ చేసాం. అయితే ఏపీ రేరాకి ఒకసారి అయిపోయిన తర్వాత మళ్ళీ రిన్యూవల్ చేయాలంటే ఫీజు కట్టాలి. ఆ రిన్యూవల్ ఫీజు ఎగ్జామ్షన్ అథారిటీలో పెట్టడం జరిగింది. దాన్ని అథారిటీ యాక్చువల్ గా యాక్సెప్ట్ చేసింది. ఎందుకంటే ఈ హ్యాపీనెస్ అనేది పబ్లిక్ కోసంగా చేసిన ప్రాజెక్టు. అందువల్ల వాళ్ళ మీద మళ్ళీ ఇంకా బర్డెన్ వేయకూడదనే ఉద్దేశంతో దీన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఒక రోప్వేని యాక్చువల్ గా చేయాలని చాలా కాలం నుంచి యాక్చువల్ గా ప్లాన్ చేస్తున్నాం. పీపీపీ మోడల్లో చేసేదానికి. అది కూడా రైల్వే స్టేషన్ ఆ నుంచి బస్ స్టాండ్ నుంచి దుర్గా టెంపుల్, అక్కడ నుంచి పున్నమి ఘాటుకుండా భవానీ ఐలాండ్, అక్కడి నుంచి వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి వచ్చేటట్టుగా పీపీపీ మోడల్లో చేయడానికి అథారిటీ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కృష్ణా నది మీద అటు విజయవాడకి ఇటు అమరావతికి కావచ్చు, ఈ పరిసర ప్రాంతాలకి అటు ఇటు దాటడానికి ఫ్యూచర్ లో ఎన్ని బ్రిడ్జిలు కావాలి, ఐకానిక్ బ్రిడ్జిలు కావాలి, దానికి సంబంధించి ఒక కన్సల్టెంట్ పెట్టి స్టడీ చేయమని అమరావతి అథారిటీ యాక్చువల్ గా ఇవ్వడం జరిగింది. అమరావతిలో నిర్మించే ప్రభుత్వ భవనాల్లో తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా శిల్పకళారూపాల ఏర్పాటుకు ప్రత్యేక కమిటీని నియమించేందుకు సిఆర్డీఏ నిర్ణయించింది.